మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకను దానిని, అది మీకు శ్రమ ఎప్పుడు వస్తుందో తెలుసా? పాపాన్ని ఎదిరించినప్పుడు రక్తం బ్లడ్ పడుతుంది అన్నాడు. దేన్ని ఎదిరించినప్పుడు? పాపాన్ని ఎదిరించడం అంటే, పాపం అంటే మన దృష్టిలో ఏమండి, దొంగతనం అండి, అబద్ధం అండి, మోసం అండి, వ్యభిచారం అండి, హత్యలండి, ఇవి పాపాలే. వీటికి మించిన పాపాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమం, అవిధేయత, వాక్యానికి విరుద్ధమైనవి. ఒక్కసారి ఎదిరించి చూడు. ఇది వాక్యానుసారం కాదని ఒక్కసారి సంఘాన్ని ఎదిరించి చూడు. వాక్యానుసారం కాని దాన్ని ఎదిరించి చూడు. పాపమును ఎదిరిస్తే రక్తం రక్తం. మనం దేన్ని ఎవరిని ఎదిరించం. కాంప్రమైజ్. అది తప్పైనా కాంప్రమైజ్. నిన్నెవరేమంటారు? నువ్వేమైనా అంటే కదా వాళ్ళని. యేసుప్రభుని ఎందుకు సిలువేశారు? వేషధారులారా అన్నాడు పట్టుకొని, వ్యభిచారులారా అన్నాడు పట్టుకొని, దొంగలు మీరు అన్నాడు పట్టుకొని, సొన్నం కొట్టిన సమాధులు అన్నాడు పట్టుకొని. మరి అంత స్ట్రాంగ్గా చెప్తేనే ఏంటో వాళ్ళ రంగేంటో వీళ్ళ రంగేంటో తెలిసిపోయేది. సర్ప సంతానమా ఏమండి, అందరితో కాంప్రమైజ్. దొంగ ఎవడో దొర ఎవడో తెలియదు. తప్పును తప్పుగా చెప్పాలి, ఒప్పును ఒప్పుగా చెప్పాలి. కర్ర విరగదు, కొంతమంది పాము సావదు. ఇంతకు కర్ర ఏదో పాము ఏదో తెలియక ఆడు చేస్తాడు. 500 నోటు డూప్లికేట్ అయితే డూప్లికేట్ ఎలాగో గట్టిగా చెప్పు. ఫీల్ అవుతారు వాళ్ళు అన్నామంటే. బోధ ఏదో కరెక్ట్ ఏదో చెప్పు, ఓపెన్గా చెప్పు. నేను మనుషులను పోగొట్టుకోనండి అంటే, వాడు అబద్ధం చెప్పినా పోగొట్టుకోవా? వాడు అసత్యంలో ఉన్నా పోగొట్టుకోవా? వాడు సంఘం అంతటిని అసత్యంలోనికి తీసుకెళ్ళినా పోగొట్టుకోవా? బైబిల్ మాట ఏంటో తెలుసా? ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన వాణిని ఇంట చేర్చుకోవద్దు. వాక్యం ఎక్కువ, మనిషి ఎక్కువ. వాడు నరకానికి వెళ్తాడు మనిషి అన్నవాడు. ఆ మనిషిని పట్టుకుంటే, మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను అంటే, దేవుడి మీద లేని ప్రేమ ఎంత? ఆ ప్రేమ ఎవరితో ఉంది ఇప్పుడు? లైలా మజ్నూలు వెళ్తారు ఎక్కడికైనా. ఏంటి, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతావా నరకానికి? ఇదెవరు నేర్పారు? మీ సేవకుడు కాపాడబడాలి, నువ్వు కాపాడబడాలి. అలా ఆలోచించు. గనుక ఎవడైనా నువ్వు ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాడిని మీ ఇంట చేర్చుకోవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. యేసుక్రీస్తు శిలువ అనగా శ్రమ, సంఘం కొరకు ఆయన పడిన పాట్లు తన శరీరం అందు వహించుకొని వెళ్ళాడండి. యేసుక్రీస్తు శిలువను ధరించాలా? మెళ్ళో ప్లాస్టిక్ శిలువగా ధరించాలా? లేదా చెక్క శిలువగా ధరించుకొని వెళ్ళాలా? లేక భరించాలా? శిలువను భరించాలా? శిలువను మెడలో ధరించడం కాదు, బ్రతుకులో భరించు. క్రీస్తు కొరకు పడే పాట్లు పరలోకం వరకు నేను తీసుకెళ్తే, అంతం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తాను. ఆలోచించండి. పద్ధతులలో, సాంప్రదాయాలలో, మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఉండి నరకానికి వెళ్ళిపోతారా? లేదా జీవవాక్యాన్ని పరిశోధించి ఆహారమైన దాని కొరకు మీ ప్రాణమునైనా ఇచ్చి కొంటారా? నిర్ణయం మీదే.